అదేంటండి అలా అంటారు? మనం కుదుర్చుకోబోయే సంబంధం మంచి చెడ్డలు మనమేగా చూసుకోవాల్సింది. అందులో ఒకళ్ళు పారిపోయిన వాళ్ళు, లేచిపోయిన వాళ్ళు ఉంటే అలాంటి వాళ్లతో నా సంబంధం కుదుర్చుకున్నారు అని అందరూ మమ్మల్ని ఎగతాళి చేయరు. అయినా మీరు మాకే ఉచిత సలహాలు ఇవ్వక్కర్లేదు. నేను చెప్పినట్టు నాకు ఒక మంచి పెళ్లి కొడుకు కావాలి నా కూతురికి, అంతే. నేనంటున్నానని తప్పుగా అనుకోవద్దమ్మా. అమ్మాయి తరఫు వాళ్ళు అబ్బాయి గురించి ఎలా అనుకుంటారో అబ్బాయి తరఫు వాళ్ళు అలాగే ఆలోచిస్తారు కదమ్మా. నా కుటుంబానికి వంకేంటి? మా గురించి ఎవరికి ఏమీ అనుకునే సందు లేదు. అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఏం మాట్లాడుతున్నావో తెలుస్తోందా? ఊరికే అరవకండమ్మా. మీ కుటుంబం గురించి నాకు తెలీదా ఏమిటి? నేను ఈ ఏరియా వాణ్ణి. మీరు మీ అమ్మాయి పెళ్లి చేశారు. ఎప్పుడైనా మీ వియ్యాల వారిని మర్యాదగా చూశారా? అంతెందుకు అల్లుణ్ణి అల్లుళ్ళా చూశారా? ఈ విషయం గనక తెలిస్తే మీ రెండో అమ్మాయిని ఎవరైనా చూడ్డానికి వస్తారా? ఎందుకండి అవతల వాళ్ళని ఎగతాళి చేసి మాట్లాడటం? అంత తక్కువ చేసి మాట్లాడకండి. ఎప్పుడైనా మీ కుటుంబం గురించి ఆలోచించారా? ఇప్పుడు సంబంధం చూడమన్నారే మీ రెండో అమ్మాయి కావ్య. ఆ అమ్మాయి మీతో పంచాయతీ పెట్టుకుని ఇల్లు వదిలి బయటికి పోయి సెపరేట్గా ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు ఎంత తప్పుగా అనుకున్నారో మీకు తెలుసా? ఈ విషయం పెళ్లివారికి తెలిసి మీలా వారు ప్రశ్నలు వేస్తే నేనేం సమాధానం చెప్పను? చెప్పండి. నా ఇంటికొచ్చి నా కూతురికే వంక పెట్టి మాట్లాడతావా? వెళ్ళవయ్యా, ముందు వెళ్ళు. ఏమండి, కాస్త మర్యాదగా మాట్లాడటం నేర్చుకోండి. ఏంటయ్యా మర్యాద? నీకు మర్యాద ఇచ్చి మాట్లాడేదేంటి? నా కూతురికి ఎలాంటి మొగుడిని చూసుకోవాలో నాకు తెలుసు గాని ముందు వెళ్ళు బయటికి. వరలక్ష్మి, నువ్వు కొంచెం మాట్లాడకుండా ఉంటావా? అయ్యా, దయచేసి మీరు వెళ్ళండి. నువ్వే ఇలా ఉన్నావంటే నీ కూతురు ఇంకెలా ఉంటుందో నాకు అర్థమైందిలే. నోరు మూసుకుని వెళ్ళరా. అనవసరంగా ఇంకో మాట మాట్లాడావంటే చంపి పారేస్తాను. చాలా చంపేవలేవమ్మా. ఏదోలే పాపం అని సంబంధం తీసుకొస్తే చాలా ఓవర్గా మాట్లాడుతున్నావే. ఏయ్, నోరు మూసుకుని వెళ్ళరా. వెళ్తానులే. చూసారా చూసారా, వాడు ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడో చూసారా? వాడన్న దాంట్లో తప్పే ఉందే. ఏంటి తప్పే ఉందా? అవును, తప్పే ఉంది. మనం మన వియ్యాల వారిని సక్రమంగా చూసుకున్నావా? ఎప్పుడు తక్కువ చేసే కదా చూసాం. గుమ్మ ముందుకొచ్చిన అల్లుడిని కనీసం రండి అని మర్యాదపూర్వకంగానే పిలిచావా? వియ్యాల వారిని అల్లుడిని చూసిన విధానాన్ని గురించి లోకమంతా ఇలా మాట్లాడుకుంటుంటే ఇక మన కావ్యం చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారే? వీడు తీసుకురాకపోతే నా కూతురికి మంచి సంబంధమే రాదా? నేను చూసుకోలేనా? వాడికన్నా మంచి సంబంధం చూస్తాను, నా కూతురికి ఇచ్చి పెళ్లి చేస్తాను. వాడెవడండి నా ముందరే నన్ను నా కూతుర్ని తప్పుగా మాట్లాడుతున్నాడు? సరే, నీ మనసుకు నచ్చింది చెయ్యి. అయినా ఏ రోజు నా మాట విన్నావు గనక ఈ రోజు వినటానికి. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోవద్దు. నువ్వేం చేసినా సరే ముందు కావ్యకి చెప్పి చెయ్యి. ఎందుకంటే అది అర్చనలా కాదు. ఆ విషయం గుర్తుపెట్టుకో. అలాగే. అలాంటి సందేహాలు తమరేం పెట్టుకోకండి. ఆ విషయం నేను దాన్ని అడగడం, దాని నుంచి సమాధానం తీసుకోవడం అన్నీ జరిగిపోయాయి. బయలుదేరండి. సరే, నేను వస్తాను. జయంతి రాలేదా? దానికి లీవ్ దొరకలేదు అత్తయ్య. సాయంత్రం రిసెప్షన్ కల్లా వచ్చేస్తుంది. నా కొడుకు పెళ్లి కంటే దానికి ఉద్యోగం ఎక్కువైపోయిందా? ఒరేయ్, నీకు కూతురుందిగా, దానికి పెళ్లి చేయవు. అప్పుడు చెప్తానా దాని పని. చిన్న విషయానికి చాలా దూరం ఆలోచించావే. ఆఫీస్ వాళ్ళు లీవ్ ఇవ్వకపోతే అది మాత్రం ఏం చేస్తుంది చెప్పు? అయినా మేమంతా వచ్చాం కదా, వీలైతే అది మాతో రాకుండా ఎందుకుంటుంది? సాయంత్రం రిసెప్షన్ కల్లా అందుకుంటానంది. సరే సరేలే. అర్చన అర్చన, ఏం అర్చన, బాగున్నావా? అర్చనరా, కులాసానా? కులాసా బాబు. అత్తయ్య, నువ్వెలా ఉన్నావు?
బానే ఉన్నాను. అవునే అర్చన, పరాయి వాళ్ళలాగా టంచగా సమయానికి రాకపోతే 4 రోజులు ముందుగా రావచ్చుగా. ఇందులో అర్చన తప్పేం లేదండి. నాకే కొంచెం పని ఎక్కువయ్యి ఇలా ఆలస్యంగా వచ్చాం. పోలే బాబు, పిలవగానే వచ్చారు, చాలా సంతోషం. రండి, పదండి. రండి. కావ్య, అర్చన. అర్చన నాన్న, అర్చన వచ్చింది. పద. ఇప్పుడే వస్తాను. రండి బాబు. సరే పదండి. అలాగే అర్చన బాగున్నారా? బాగున్నావా అర్చన? మీరు వస్తారా రారో అని అనుకున్నాను, కానీ కరెక్ట్ టైంకి వచ్చారు. పదండి పదండి. నమస్కారం. అల్లుడు గారు బాగున్నారా? బాగున్నానండి. నమస్కారం. అమ్మ అర్చన బాగున్నావా? మీరెలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా. మావయ్య మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా. నువ్వు బాగున్నావా? నాన్నగారు అన్ని విషయాలు చెప్పారమ్మా. వేరే కాపురం పెట్టారటగా, ఎలా ఉంది? అంతా బానే ఏం ఉంది. బాబు, నీ పని ఎలా ఉంది? బానే ఉందండి. ఇంకా ఏమైనా కావాలా స్వామి? ఆ తలంబరాల బియ్యం అందుకోమ్మా. తలం వదినా. వదినా, తలంబ్రాల బియ్యం ఎక్కడున్నాయో కాస్త వచ్చిస్తారా? అయ్యగారు అడుగుతున్నారు. వరలక్ష్మి, అమ్మాయి అల్లుడు గారు వచ్చారు. అలా చూసి చూడనట్లుంటావేంటి? వదినా, కాస్త ఆ బియ్యం ఇచ్చి వెళ్ళండి. వేరే పనులు చాలా ఉన్నాయి. రండి వదినా. ఒక్క పని కోసం ఇలా నిలబడిపోతే మిగతా పనులు ఎవరు చూస్తారు? వరలక్ష్మి, అర్చనని అల్లుడు గారిని పలకరించవా? వదినా, ముందు మీరు రండి. దాని సంగతి నీకు తెలియదేం కాదు కదమ్మా. అది పలకరించలేదని నువ్వేం బాధపడకు. అర్చన, ముందు పెళ్ళి అయిపోని నేను ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మతో నేను మాట్లాడిస్తాను, సరేనా? వెళ్ళి మీ ఆయన్ని మహేష్ పరిచయం చేయి. వాళ్ళు మాట్లాడుకో. మహేష్ ఎక్కడున్నాడు అత్తయ్య? అడుగో, ఆ రూమ్ లో కూర్చుని ఫ్రెండ్స్ తో బాధ కొడుతున్నారు. వెళ్ళి తీసుకెళ్ళు. పద. పదండి. పద అర్చన. మహేష్. హాయ్. ఏంటి అర్చన, ఇంత లేటుగా రావటం? అత్తయ్య మామయ్య ఎప్పుడో వచ్చారు, అది నువ్వే ఇంత లేటుగా వచ్చావు. కారణాల తర్వాత చెప్తాను. ఇదిగో ఈయనే మావారు. హలో. హలో. మీ గురించి మా అమ్మ చాలాసార్లు చాలా గొప్పగా చెప్పేది. ఎప్పుడు మిమ్మల్ని కలవటం కుదరలేదు, ఇలా కలుసుకోగలిగాం. చాలా హ్యాపీగా ఉంది. మహేష్, మీరు మాట్లాడుతూ ఉండండి, మేము బయట. అలాగే, రండి కూర్చోండి. థ్యాంక్స్ అండి. మాట్లాడొచ్చాను అత్తయ్య. అన్నట్టు పెళ్లి కూతురు చూడలేదు కదా, రా పరిచయం చేస్తాను. వెళ్ళి చూద్దామా? మేము చూడడం మాట్లాడడం అన్నీ అయిపోయాయి, నువ్వు వెళ్ళి కలిసిరా. అయితే నేను చూసేస్తాను. పెళ్లి కూతుర్ని తొందరగా రెడీ చేయండి. వదిన గారు. చెప్పొదిలే. నా మేనగోడలు, పేరు అర్చన, బంగారు తల్లి. నమస్తే అండి. నమస్తే. పదమ్మా, పెళ్లి కూతురు పరిచయం చేస్తాను. మీ వియ్యపురాలేంటి? ఆ అమ్మాయిని పేరున పరిచయం చేస్తుంది. అంత ఇంపార్టెంట్ మనిషా? ఇంపార్టెంటా ఇంకేమన్నానా? వాళ్ళకేదో దగ్గర బంధువు అంట, ఏదో అనాకరీ రకం. చూసావా, మెళ్ళో పసుపు తాడు తప్పించి ఇంకేమైనా ఉందా? చూడబోతే ఆ చీర కూడా ఎవరి దగ్గర అద్దెకు తెచ్చినట్టుగా ఉంది. అలాగా? సర్లేరా. నమస్తే నమస్తే, రండి రండి.
అమ్మా కీర్తన, కీర్తన. అత్తయ్య, ఈమె నా తమ్ముడు కూతురు అర్చన. మీ గురించి అత్తయ్య చాలా విషయాలు చెప్పారు. మీ మంచితనం, పలకరించే విధానం, అన్ని విషయాలు చెప్పారు. అన్నీ విన్న తర్వాత ఇప్పుడు మిమ్మల్ని ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. సరేనమ్మా, తొందరగా రెడీ చేయండి. బయట చాలా పనులున్నాయి. పదమ్మా. వస్తాను. సరే. కావ్య, అమ్మా ఒకసారి ఇట్రా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పు, ఏ పాట పాడుతున్నావు? ఏంటమ్మా? నీ మెళ్ళో గొలుసు తీసి అక్క మెళ్ళు వెయ్యమ్మా. నా చేనా? అవును, నీది. ఏమీ లేకుండా పెళ్లికొచ్చింది. పసుపు తాడు తప్ప ఏమీ లేదని అందరూ తలో మాట మాట్లాడుతున్నారు. పైగా నేను వింటుండగా అంటున్నారు. నాకు చాలా బాధగా ఉంది. వెళ్ళమ్మా, వెళ్ళి అక్క మెళ్ళో నీ గొలుసు వేసిరా. సరేనమ్మా. రాచన కూర్చో. కలిసి వచ్చావా? అమ్మాయి బాగుందా? బాగుంది. అర్చన, ఒకసారి ఇలా రా. ఎక్కడికి రా చెప్తాను. ఏ ఇలా కూర్చో, మాట్లాడుకుందాం. నువ్వు రా చెప్తాను. ఎందుకు రా? ఏ కావ్య, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఉండి చెప్తాను. ఎందుకే? ఇది వేసుకో. నాకెందుకిప్పుడు? వద్దు. అమ్మ వేయమంది, వేసుకో. వద్దన్నాను కదా. పెళ్లికొచ్చిన వాళ్లల్లో ఏ నగలు లేకుండా వచ్చిందానివి నువ్వు ఒక్కదానివే. అందుకే పెళ్లి కూతురు తల్లి నీతో మాట కూడా మాట్లాడలేదట. అమ్మ చాలా బాధపడుతుంది. నా మాట విని వేసుకో. ఇది నీచేనే అర్చన. నువ్వు బావా తిరిగి ఇచ్చేసింది. నీకు నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని వద్దనుకో. వేసుకో అర్చన, ప్లీజ్. వద్దంటున్నాను కదా కావ్య. ఇంత బతిమాలుతున్నా వద్దు వద్దు అనే కాని ఇంకో మాట మాట్లాడవేంటి? ఎందుకంత పట్టుదలకు పోతావు? ఇది పట్టుదల కాదు కావ్య. ఇది ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం. ఎవరో ఏదో అనుకుంటున్నారని నీ నగో మరొకరి నగో నా మెళ్ళో వేసుకుని ఇప్పుడు తిరిగితే అది మా ఆయన్ని అవమానించినట్టు అవుతుంది. ఆయన నగలు పెట్టలేనివాడని వెక్కిరించినట్టుంటుంది. నలుగురిలో ఆయన్ని వేలెత్తి చూపించినట్టవుతుంది. మా ఆయన నేను మోయలేనని నగలు చేయించి నా మెళ్ళో వేస్తారన్న నమ్మకం నాకుంది. ఆ రోజు త్వరలోనే వస్తుంది. మీరే చూస్తారు కదా. అందుకే వద్దంటున్నాను, అంతే. అర్చన. కావ్య, ఇంతవరకు అమ్మ నాకు చేసిన సాయం, నాకు పెట్టిన బంగారం అవన్నీ చాలు. మళ్ళీ ఈ చైన్ తీసుకోవడం నాకిష్టం లేదు కావ్య. అమ్మ నాతో మాట్లాడకపోయినా నన్ను చూసి మొహం పక్కకు తిప్పుకున్నా అమ్మ నా మీద చూపించే ప్రేమ చూసి నాకు సంతోషంగా ఉంది. అదే నాకు పెద్ద అలంకారం చేసినట్టుంది. ఎవరో ఏదో అనుకుంటున్నారని, నన్ను గౌరవించడం లేదని అవన్నీ నాకు అనవసరం. అత్తయ్య మావయ్య ప్రేమగా పిలిచారు, మేము వచ్చాం. మమ్మల్ని ఇక్కడ గౌరవించారు, అది నాకు చాలు. మిగతా విషయాలన్నీ నాకు అనవసరం కదా. అందుకే అంటున్నాను, ఈ నగలు అవి ఏం వద్దు, నువ్వే వేసుకో. అది కాదర్చన, ఇది నీకు అమ్మ. నేను వేసుకోమంటున్నాను కదా, వేసుకో. ఎందుకు ఆ చిన్న పిల్లని కొడుతున్నారు? పాపం ఆకలేసిందో ఏమో, ఏమన్నా తినడానికి దీనికి ఇదొక అలవాటు. ఎప్పుడు చూసినా అయిందానికి కాందానికి ఏడవడే దీని పని. అన్నిటికీ ఏడుస్తూనే ఉంటాయి. అయ్యో ఆగండి, ఎందుకు కొడుతున్నారు? నాలుగు తగిలించకపోతే మాట విందండి. అస్సలు భయం లేదు. మళ్ళీ చూడాలి ఏడుస్తుంది. అయ్యో కొట్టకండి, పాపం చిన్నపిల్ల. లేదు లేదు లేదు, ఏడవద్దు నాన్న. ఏడవకు నాన్న. చాక్లెట్ తింటావా? చాక్లెట్ కావాలా? కావాలా? రా వెళ్ళు, ఊరుకో.
భజంత్రీలు వాయించండి నాయనా. మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంటే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్త సుముహూర్తోస్తు. చేశారా అండి? చేశాం బావగారు. బయలుదేరదామా? మహేష్ వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అమ్మా. ప్రియా, కావ్య, అలాగే అన్నయ్య వస్తాం. రమ్య పెళ్లికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. బాయ్ కావ్య. వస్తాం. జాగ్రత్త. మావయ్య వస్తాం. నాన్న వెళ్ళొస్తాం. అలాగేనమ్మా. అమ్మ దీని మెళ్ళో చైన్ పోయిందే. ఎలా పోయిందే? అంతా వెతికావా? అంతా వెతికానమ్మా. 2 తులాల బంగారం. ఆయన అడిగితే ఏం చెప్పాలి? వద్దే అన్నాను. విన్నావా నువ్వేమన్నా? ఇప్పుడు అది ఎక్కడ పోగొట్టుకుందో, ఎవరు తీసారో ఎవరినన్ను అడుగుతావే? ఎవరు తీసుండ్రా గౌన్లో ఉంటుంది చూడండి. ఇటు తిరగవే. లేదే లేదే. 2 తులాల చైను. ఎవరికైనా దీన్ని ఎత్తుకోమని ఇచ్చావా? ఇదిగో ఈవిడే. ఇది ఏడుస్తుంటే ఎత్తుకుంది. అవునండి, పాప ఏడుస్తుంటే సముదాయ ఇద్దామని ఎత్తుకున్నాను, కానీ మెళ్ళో చైన్ నేను గమనించలేదు. ఏంటమ్మా అంటున్నావు? పిల్ల మెళ్ళో గొలుసే చూడలేదా? ఇంకేం మరి, దీని మెళ్ళో గొలుసు కనపడింది. ఏదో వంక చూపి నొక్కేసుంటావు.